హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో టాపో C200 సెక్యూరిటీ కెమెరాని మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీన్ని కొనడం అనేది మనకు వర్తా కాదా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ప్లస్ దీంతో పాటు దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి మన మొబైల్కి అనేది మీకు ఈ వీడియోలో ఫుల్గా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఫ్రెండ్స్, మనం ఈ బాక్స్ని ఓపెన్ చేస్తే ఇందులో మనకి డివైస్ ఉంటుంది, కెమెరా మోడమ్ అండ్ ప్లస్ దీనిలో మీకు ఫ్యూచర్స్ ఇక్కడ డిస్ప్లే చేసాను చూడండి. ఇది హెచ్డి క్వాలిటీతోని 1080p హెచ్డి క్వాలిటీతోని వీడియో రికార్డింగ్ అయితే చేస్తుంది. ఇందులో మీకు ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ వాల్ మౌంట్ స్టిక్కర్ కూడా ఉంటుంది. దీన్ని మనం స్టిక్ చేసుకొని కెమెరాని అందులో పెట్టవచ్చు. దీంట్లో మీకు అడాప్టర్, ఈ వైర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 3 మీటర్స్ వరకు ఉంటుంది. ఓకేనా. అండ్ దీని యొక్క ఫీచర్స్ చెప్పాలంటే మీకు ఇది 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. మీకు ఇప్పుడు కెమెరాని మొబైల్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మీరు దానికి పవర్ అడాప్టర్ యాడ్ చేయగానే మీకు లైట్ ఇండికేటర్స్ అయితే వస్తాయి. ఇందులో మీకు సైడ్కి ఉన్నాయేమో మీకు ఫ్లాష్ లాగా ఉపయోగపడుతుంది అండ్ పైన వచ్చే రెడ్ లైట్ ఉంది కదా మిడిల్లో, అది బ్లింక్ అవ్వాలి. మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఈ రెండు బ్లింక్ అయితే మీకు కనెక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో మీ ఇక్కడ ఆల్రెడీ నేను టాపో టీపీ లింక్ యాప్ డౌన్లోడ్ చేశాను. దీంట్లో మనం కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు వన్స్ ఇట్లా కనెక్ట్ చేశాక మీకు టాపోకి సంబంధించిన ఒకటి వైఫై ప్రొవైడర్ చూపిస్తుంది. ఫస్ట్ మీరు దానికి కనెక్ట్ అవ్వాలి. దానికి కనెక్ట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ వస్తుంది మీకు. మీరు ఒకసారి ఒక స్టెప్ బ్యాక్ వస్తే మీకు ఇక్కడ చూపించాను చూడండి, టాపో క్యామ్ 540 అని ఉంది కదా, అది మీ డివైస్ యొక్క పేరు. సో మీరు దానికి కనెక్ట్ అవ్వాలి ఫస్ట్, వైఫై అనేది. దానికి కనెక్ట్ అయిన తర్వాత మీరు యాప్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ కంటిన్యూ అని వచ్చింది కదా, ఈ కంటిన్యూ మీద క్లిక్ చేశారు అనుకోండి, మీకు మీ డివైస్కి అది పేర్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ కొడితే మీకు ఇది యాప్లో ఏ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేను ఇప్పుడు ఆఫీస్ అని మెన్షన్ చేశాను. సో ఆఫీస్లో సిస్టమ్ టేబుల్ దగ్గర అన్నట్లు నేను దాన్ని క్రియేట్ చేసిన. సో ఇది ఎందుకంటే మనకి ఒక 4-5 కెమెరాలు ఉన్నాయి అనుకోండి, మనం ఏ ప్లేస్లో ఎక్కడెక్కడ పెట్టామనేది మనకు తెలియాలి కాబట్టి సో కేటగిరీ వైజ్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ చూడండి, మీరు యాప్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ కెమెరాని నేను మూవ్ చేసి చూపిస్తాను. సేమ్ మన రిమోట్ లెక్కన ఉంటుంది ఆప్షన్స్, సైడ్కి లెఫ్ట్కి దాన్ని రొటేట్ చేసుకొని చూసుకోవచ్చు. డివైస్ ఒక దగ్గర ఉంటుంది, బట్ అదేంటంటే మీకు 360 డిగ్రీస్ కవర్ చేస్తుంది. అంటే కవర్ చేయడం అంటే మీకు చూపించడం 90 డిగ్రీస్లోనే చూపిస్తుంది, బట్ ఏంటంటే అది 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అప్ డౌన్ ఇలా. మనం ఏంటంటే దాన్ని అటు రొటేట్ చేసుకోవచ్చు. సో దీన్ని డౌన్లోడ్ చేసుకునే యాప్ని, మీకు దీనికి కావాల్సిన యాప్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఈ ప్రోడక్ట్ లింక్ వచ్చేసి దాన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. ఫ్లిప్కార్ట్లో అండ్ అమెజాన్లో, ఎక్కడెక్కడ ఏ ప్లాట్ఫామ్లో ఉన్నాయని చూపిస్తాను. ఇది నేను ఆఫర్లో తీసుకున్నా, నాకు ఇది ఎంతకు 1100కి పడింది. నార్మల్ ప్రైస్ అయితే దీని రెగ్యులర్ ప్రైస్ 1800 ఉంటుంది. సో మీకు కూడా కావాలనుకుంటే ఆఫర్లో తీసుకోవచ్చు. ఈ బడ్జెట్లో ఇదైతే